వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ మూవీ మాత్రం అజిత్ ఫ్యాన్స్ కి ఒక ఫుల్ మీల్స్ కాదు, ఒక ఫుల్ ప్లేట్ బిర్యానీ. ఫ్యాన్స్ కి మాత్రం ఫుల్ స్టఫ్ ఉంది. వింటేజ్ ఏకేని చూసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఆయనకి లుక్స్ మాత్రం తోపు ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిందే. అబ్బా ఏం లుక్స్ ఉన్నాయి, యంగ్ ఏజ్ లుక్స్ ఏంటి, మిడిల్ ఏజ్ లుక్స్, డాన్ గెటప్ లుక్స్, అలాగే ఇప్పుడున్న ప్రెజెంట్ సినిమా కంటిన్యూ అయ్యే లుక్స్ నెక్స్ట్ లెవెల్ తోపు ఉన్నాయి అని చెప్పాలి. అది మాత్రం మెచ్చుకోవాలి. బట్ మూవీ విషయానికి వచ్చేస్తే మాత్రం నార్మల్ ఆడియన్స్కి ఇది ఒక మెంటల్ సినిమా. ఎస్, నిజమే, ఇది ఒక మెంటల్ సినిమా లాంటిదే. అసలు మైత్రి మూవీ మేకర్స్ ఏమనుకుని తీస్తున్నారో ఏంటో, రీసెంట్గా వచ్చిన ప్రతి సినిమా వరస్ట్ ద కోర్ వెళ్తుంది. ఇదివరకు మైత్రి మూవీ మేకర్స్ అంటే మినిమం కంటెంట్ ఉండేది, ఖచ్చితంగా వీళ్ళ ప్రొడక్షన్ నుంచి వస్తుందంటే క్వాలిటీ ఉంటుంది, సినిమాలో కంటెంట్ ఉంటుంది అనుకునేవాళ్ళం. బట్ ఇప్పుడైతే ఫుల్గా దెబ్బేసింది. అసలు ఎందుకు ఏంటి అనేది మరి మనకే తెలీదు. ఈ గుడ్ బ్యాడ్ అగ్లీలో మాత్రం చెప్తున్నా, అసలు సినిమాలో స్టోరీయే ఉండదు. స్టోరీని మీరు డిస్కస్ చేయాలని అనుకుంటే వేస్ట్. జస్ట్ ఏంటంటే ఆయన వింటేజ్ సాంగ్స్, ఆయన వింటేజ్ మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన లుక్స్. అండ్ దీంట్లో ఇంకో కొత్త విషయం ఏంటంటే, ఇది ఒక ప్యాన్ వరల్డ్ మూవీ కింద వెళ్ళిపోయింది. ఒక ప్రొఫెసర్, ఒక జాన్ విక్, ఒక డాంగ్లీ, 3 సినిమాలకి ఏదో ఒక ఇంటర్ కనెక్షన్ కింద తీసుకెళ్లారు. కానీ నాకు అనిపిస్తుంది, మనం ఏదో ఒక సినిమా తీసి అవెంజర్స్ కి లింక్ పెట్టేసినా పర్లేదు, మనం పెట్టేయచ్చు. ఇలా ఈ విధంగా డైరెక్టర్స్ ఆలోచిస్తే మనమే ఏదో ఒకటి తీసి పెట్టేయచ్చు అని పెట్టేయచ్చు. అసలు ఎందుకు పెట్టారో ఏంటో నాకు అస్సలు అర్థం అవ్వలేదు. ఏదో వెళ్ళిపోద్ది. హీరోకి ఎలివేషన్ కావాలి, అది ఎలాగా ఆర్గానిక్ గా రావాలి. ఆర్టిఫిషియల్ పక్కన 4-5 డప్పు కొట్టేవాళ్ళు ఉంటారు. అజిత్ రెడ్ డ్రాగన్, అది ఏకే రెడ్ డ్రాగన్ ఇస్ బ్యాక్, రెడ్ డ్రాగన్ ఇస్ కమింగ్. ఎలివేషన్లు పక్కన ఖచ్చితంగా ఒకడు ఉంటాడు ఎలివేషన్ ఇవ్వడానికి. కానీ ఎలివేషన్ కి తగ్గ సీన్స్ ఎక్కడ ఉన్నాయి. బట్ నిజమే, ఇలాంటి దాంట్లో స్టోరీ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఒక పెద్ద హీరో ఫ్యాన్స్ కి మంచిగా ఒక ఫ్యాన్ స్ట్రీట్ లాంటిది ఇవ్వాలనుకున్నాడు. ఎస్, ఇచ్చాడు. ఫ్యాన్స్ కి అయితే నచ్చుద్ది. కానీ రెగ్యులర్ ఆడియన్స్ అందరూ చూస్తారు కదా. సో రెగ్యులర్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ లో వెళ్ళాలంటే ఇది అంతగా వర్కౌట్ అయ్యే కాదు. టెక్నికల్ డిపార్ట్మెంట్లో బాగున్నాయి కొన్ని, ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే పర్లేదు, బాగానే అనిపించినాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జీవి ప్రకాష్ కుమార్. ఫస్ట్ ఫైట్ ఒకటి వస్తుంది జైల్లో, ఆ ఫైట్ లో సౌండ్ మిక్సింగ్ అయితే చాలా బాగుంది. సౌండ్ మిక్సింగ్ ఒక చోట ఎక్సలెంట్ గా వర్కౌట్ అయింది. అండ్ మిగిలిన చోట్ల ఏదో వెళ్ళిపోయింది, సీన్ కి మ్యూజిక్ కి సంబంధం లేకుండా. సినిమాటోగ్రఫీ బాగుంది. టెక్నికల్లీ సినిమా బాగానే ఉంది. కానీ రిటర్న్ ఒక ఫ్యాన్ మూమెంట్ అన్నారు, ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్స్, ఆ ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ ఉంటే తప్పనిచ్చి తనకు నచ్చింది తీస్తే ఫ్యాన్ బాయ్ మూమెంట్ అవ్వదు. ఫ్యాన్స్ కి అలాగే రెగ్యులర్ ఆడియన్స్ కి నచ్చి వాళ్ళు తీసి అటెంప్ట్ చేయాలి. లైక్ ఎలాంటి విక్రమ్, జైలర్, డాకు మహారాజ్, ఎలాంటి మూవీస్ అంటే కొంచెం ఆడియన్స్ బాగా ఎక్సైట్ అవుతారు. సో ఈ గుడ్ బ్యాడ్ అగ్లీ గురించి ఇంకెక్కువ చెప్పాలనుకోవట్లేదు. జస్ట్ నాకు బిలో యావరేజ్ కూడా కాదు, అసలు నాకు నచ్చలేదు మూవీ అయితే. ఈ పోస్టర్స్ ట్రైలర్స్ చూసి ఈసారి అజిత్ గా కంబ్యాక్ కన్ఫర్మ్, తలా ఈస్ బ్యాక్ అనుకున్నాను. మనకైతే వర్కౌట్ అవ్వదు. మరి తమిళ్లో ఏమైనా వర్కౌట్ అవుతుందో చెప్పలేము. కానీ ఫ్యాన్స్కి అయితే నచ్చే ఛాన్స్ ఉంది. బట్ మనకైతే వర్కౌట్ అవుతుంది తెలుగులో. తమిళ్లో మరి మనకు తెలీదు. సో మీకేమనిపించింది మూవీ చూస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.